వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను డిసెంబర్ 9వ తేదీలోపు నెరవేర్చాలని తెలంగాణ ఉద్యోగుల ఐకాసా కోరింది. ఐకాసా సర్వసభ్య సమావేశం సోమవారం హైదరాబాద్లోని TNGO కార్యాలయంలో నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించి ప్రజాపాలన సంబరాల్లో ఉద్యోగులకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. 4 ప్రధాన సమస్యలపై తీర్మానం చేశారు. ప్రతి 6 నెలలకొకసారి DA విడుదల చేస్తామని హామీ ఇచ్చినందున ఈ ప్రకారం డిసెంబర్ 12వ తేదీలోపు DA విడుదల చేయాలని తీర్మానించారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డును మంజూరు చేయాలని, పెండింగ్ బిల్లులను నెలకు 1500 కోట్లు విడుదల చేయాలని, 2010 కంటే ముందుగా నియమితులైన టీచర్లకు టెట్ మినహాయింపునివ్వాలని ప్రభుత్వ శాసనసభలో ఈ తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. గ్లోబల్ సమ్మిట్ ఉత్సవాల ప్రారంభానికి ముందే ఉద్యోగుల హామీలు నెరవేర్చాలి. 12లోగా DA ప్రకటిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. ఉద్యోగుల ఆరోగ్య పథకం వెంటనే అమలు చేయాలి. పెండింగ్ బిల్లులకు కింద నెలకు 1500 కోట్లు చెల్లించాలి. టెట్కు మినహాయింపుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి చేశారు. ఐకాసా చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, ఇతర ఐకాసా నేతలు పాల్గొన్నారు. ఇన్ని ఉద్యోగ మరియు ప్రభుత్వ అప్డేట్స్ కోసం ఉద్యోగ నేస్తం ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.